మరణాత ప్రార్థనా మంజరి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. గ్రంథకర్త ఫాదర్ ఎం దేవదాస్వయ్య గారు. అందరికీ మరణాత. మోషే సుకోపవాస స్తుతి ప్రార్థన. దేవా, మాకు కలిగే శ్రమలు మా మేలు నిమిత్తమై ఉపయోగించుము. ఇశ్రాయేలీయులకు ఐగుప్తులో కలిగిన శ్రమల ద్వారా వారిని ఒక రాజ్యమునకు ప్రత్యేక జనముగా ఉండుటకు సిద్ధపరిచిన రీతిగా మమ్మును కూడా సిద్ధపరచుము. దేవా, వెనుక ఉన్న శత్రువుల వల్ల గాని ఎదుట ఉన్న నీళ్ల వల్ల గాని హాని కలగకుండా అద్భుతమైన రీతిగా నీ జనులను కాపాడిన విధముగా మమ్ములను కూడా సైతాను, లోకము, శరీరము అను శత్రువుల నుండి కాపాడి ఆటంకముల నుండి విడిపించుమని వేడుకొనుచున్నాము. దేవా, 40 ఏండ్లు ఇశ్రాయేలీయులకు ఆహారం ఇచ్చిన పోషకుడువుగాను, ఆజ్ఞలు బోధించు బోధకుడువుగాను, అరణ్యములో నడిపించిన మార్గదర్శివిగాను ఉన్న విధముగా మమ్ములను కూడా ఈ లోకారణ్యములో పోషించుచు ఈ బోధ చూపించుచు చిక్కుదారుల నుండి క్షేమముగా నడిపించుమని వేడుకొనుచున్నాము. ఇశ్రాయేలీయులకు ప్రార్థనా సమయమందు జయము కలిగినట్లు విసుగుదల లేని ప్రార్థనా శక్తిని అనుగ్రహించుము. ఈ ప్రార్థనా చేతులు వాలకుండునట్లు మమ్మును బలపరచుము. ఎప్పుడైనను ఎక్కడైనను కొంచెమైనను సైతాను శోధనలో గాని అజ్ఞానమును మాకు కలుగనీయకుము. నీవే జయమును ప్రకటించుమని వేడుకొనుచున్నాము. ఆనందకరమైన దేవా, చేదు నీళ్లను మంచి నీళ్లగాను సామాన్య జలమును ద్రాక్షారసముగాను మార్చిన నీవు మా కన్నీళ్లను ఆనంద బాష్పములుగా మార్చుమని వేడుకొనుచున్నాము. కృప మాకు తోడైయుండును గాక. విడుదలైన తర్వాత ఓ యోచనకర్త, మిరియాముకు స్తుతి కీర్తన నేర్పిన నీవు, పరలోకమునకు స్తుతి కీర్తన నేర్పిన నీవు, పరలోకమునకు వినబడే ఆ స్తుతి కీర్తనారాగమును మాకు కూడా నేర్పుమని వేడుకొనుచున్నాము. నీ జనాంగమునకు అరణ్యములో ఆరాధన స్థలమును నియమించిన దేవా, నీ దానములు పొందే పనికంటెను శత్రువులతో పోరాడే పనికంటెను నీ సన్నిధిని కూర్చుండి నిన్ను ఆరాధించే పని మహాశ్రేష్టమైనదని మాకు బోధించుము. నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే హృదయాలను అనుగ్రహింపుము. ఆమేన్.